దేవునికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున బైబిల్లో నుండి మనము నేర్చుకోబోతున్నటువంటి పాఠము, అంశము బాప్తిస్మం అనగానేమి. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, బాప్తిస్మమును ఎందుకు తీసుకోవాలి? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఎప్పుడు తీసుకోవాలి? 3. నాలుగోది, ఎలా తీసుకోవాలి? 5వ ప్రశ్న, చిన్న పిల్లలకి బాప్తిస్మం అవసరమా? 5 ప్రశ్నలకి ఈరోజు బైబిల్లో నుంచి మనము జవాబుని, ఆన్సర్ని వెతుకుతాము. గమనించండి ప్రియులారా, దేవునికి మనం పనికి రావాలన్నా, క్రైస్తవులుగా మనం మారాలన్నా, మనకు దేవునికి అనుసంబంధమైనది ఏంటంటే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రీకు పదము నుండి పుట్టింది. గ్రీకులో బాప్తిస్మంకు మరొక పేరు ఏంటంటే బాప్టేజో అనే పదము నుండి దీన్ని తర్జమా చేసి ఆంగ్లంలోనికి అనువదించినప్పుడు, ఇంగ్లీష్లోనికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది బాప్టిజం అవుతుంది. అక్కడి నుంచి తెలుగులోకి తీసుకొని వస్తే బాప్తిస్మం అవుతుంది. ఈ తెలుగులో బాప్తిస్మం గ్రీకు పదము నుండి వచ్చింది. ఆ బాప్తిస్మం అనే దానికి అర్థం ఏంటి అంటే సమాధి చెయ్యబడటం, లేకపోతే పాతి పెట్టబడటం, లేదంటే ముంచటం అనే అర్థం వస్తుంది. ఈ పదం బాప్తిస్మం అనే పదానికి అర్థం ఏంటంటే సమాధి చెయ్యబడుట, లేకపోతే ముంచుట, లేకపోతే పాతి పెట్టుట అనే అర్థము వస్తుంది బాప్తిస్మం. కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే బాప్తిస్మం అర్థం అది పాతి పెట్టుట, సమాధి చెయ్యబడుట, ముంచుట అనేది అర్థం. రోమీయులకు రాసిన పత్రిక మనకు ఆధారం. 6వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో నుంచి మనం గమనిస్తే బాప్తిసానికి సంబంధించినటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరమే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారిపై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అదే అర్థం. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట అనే దానికి మరొక అర్థం ఏంటంటే ముంచుట, లేకపోతే సమాధి చెయ్యుట అనే అర్థాలు దానికి వస్తూ ఉన్నారు. దీన్ని ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇదే పదాన్ని ప్రయోగిస్తాడు.
మీరు బాప్తిస్మమందు మరియు మరియు ఆయన యందు మీరు బాప్తిస్మమందు మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా అంటే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారిమై ఆయనను ఆ దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆ. ఆయనతో కూడా లేచితిమి. ఆయనతో కూడా లేచుకుని. ఇప్పుడు చూడండి, బాప్తిస్మం అనగానే దాని అర్థం ఏంటంటే మనం సమాధి చేయబడటం, పాతి పెట్టబడటం, లేదంటే ముంచుట ముంచుట అనేది మనకు అర్థమవుతుంది. అంటే బాప్తిస్మము అంటే ఏమిటి, అనగానేమి అనే దానికి సమాధానం ఇదే. ఆన్సర్ వచ్చింది మనకు. ఇప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు బాప్తిస్మం అంటే ఏంటి అనగానే ముంచుట, సమాధి చేయబట్ట, పాతి పెట్టుట అనే మీనింగ్ మీరు చెప్పాలని చూస్తుంది. ఫస్ట్ దానికి బాప్తిస్మం అనగానేమి అనే దానికి ఆన్సర్ మీకు ఇదే. రెండోది, దానిని బాప్తిస్మమును ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకున్నావు నువ్వు బాప్తిస్మం? అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? మనం దేని కొరకు తీసుకోవాలి బాప్తిస్మం? ఎందుకు బాప్తిస్మం, దాన్ని ఎందుకు మనం తీసుకోవాలి అంటే దాన్ని మనం గమనిస్తాం. సమాజంలో కొంతమంది ఏం చెప్తారంటే బాప్తిస్మం తీసుకున్నది ఎందుకంటే సంఘములో సభ్యత్వం కొరకు అని చెప్తారు. కొంతమంది బాప్తిస్మం ఎందుకంటే మాకు సమాధి స్థలాలలో ఒక భాగం సమాధి మాకు ఇస్తారని, శ్మశానంలో సమాధుల తోటలో మాకు కూడా పేరు రాస్తారని తీసుకున్నామని ఒక వ్యక్తి నాతో చెప్పారు. మరొకరిని అడిగే మీరెందుకు బాప్తిస్మం తీసుకున్నారు అని అడిగితే, అన్నా పెళ్లి జరుగుతున్నది, పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటేనే పెళ్లి చేస్తామన్నారు, అందుకే పెళ్లి బాప్తిస్మం తీసుకున్నామని కొంతమంది అంటారు. కొంతమందిని మనం చూసినప్పుడు కొంతమందిని మనము గమనించినప్పుడు మీరెందుకు బాప్తిస్మం తీసుకున్నారు అని అడిగితే, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, పెళ్లి అవుతాది కాబట్టి మేము బాప్తిస్మం తీసుకున్నాము. అర్థమైందా? కొంతమంది వాళ్ళ ఆపద మొక్కులు ఏంటి అంటే, మరి మీరెందుకు తీసుకున్నారంటే ఆ ధరలో వచ్చి 500 ఇస్తామన్నారట. పాస్టర్ గారు వాళ్ళ పేర్లన్నీ రాసి వృధాగా ఎందుకు పోతాయి, మీరు అందరూ రాలి 300 మంది 500 వస్తాయి అని చెప్పి వాళ్ళు ఏం చేయరు, నేలలో అక్కడ ముంచుతారు, మునిగేసి రావటమే. అంటే ఏమి చేయాలి తెలుసుకో, బాప్తిస్మం అంటే మునిగేసి వచ్చామన్నయ్య. తర్వాత పాస్టర్ ఏం చెప్పాడంటే, మీరందరూ మీరు చర్చికి రావాలమ్మా అన్నారు. మా ఇంట్లో ఒప్పుకోరు, అందుకు వచ్చాము బాప్తిస్మం. 500 కోసం బాప్తిస్మం తీసుకుంటే మీకు పప్పు, ఉప్పు, బియ్యము, చీరలు ఇవన్నీ ఇస్తారు, బట్టలు ఇస్తారు, దుప్పట్లు పంచుతారు అని బాప్తిసాలు వాళ్ళ అవసరాల కోసం మేము తీసుకున్నాం అంటున్నారు. బాప్తిసాలు ఎందుకు తీసుకోవాలి? నాకు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం పోతుందని పాస్టర్ చెప్పాడు కాబట్టి బాప్తిసం తీసుకుంటే పోతుందని చెప్పారు, బాప్తిసంలో దిగాలి. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? 3 కారణాలు ఉన్నాయి బాప్తిసం తీసుకునేదానికి. కారణాలు ఏంటి? దాన్ని ఎందుకు తీసుకోవాలంటే, మొట్టమొదట మనం చదువుకున్న అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనంలో దాన్ని ఎందుకు తీసుకోవాలో చెప్తున్నాడు. త్వరగా అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. కనుక
కనుక తడుపు చేయటం ఎందుకు? నువ్వు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేసి బాప్తిసం పొంది ఈ పాపములను కడిగి నీ పాపములను కడిగి వేసుకునము. ఇది మొదటి కారణం. 3 కారణాలు ఉంటే మొదటి కారణం ఏంటంటే నువ్వు బాప్తిస్మమును ఎందుకు తీసుకోవాలి అంటే నీ పాపాలని కడుక్కునే దాని కొరకు. ఎన్నో పాపాలు చేసి మూట కట్టాం, మొయలేని భారంతో ఉన్నాం. ఆ పాపాలన్నీ మనము భరించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటప్పుడు ఆ పాపాలని కడిగి వేసుకోవాలంటే మార్గం ఏంటి? బాప్తిస్మం. ఏంటది? లేచి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలని కడిగి వేసుకో. ఏం కడిగేసుకో? పాపాలని కడుక్కోమని చెప్తుంటే పాపాలని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు మన వాళ్ళు. ఇంకా పెంచుకుంటున్నారు. ఎవరికి నష్టం? పాపం వల్ల వచ్చే జీతము మరణం. ప్రమాదం ఉంది, తీర్పు ఉంది, శిక్ష ఉంది. ఎవరికి? పాపులకి నరక శిక్ష ఉంది. పాపాలని తొలగించుకునే మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఆ మార్గంలో మనం ఉండకపోతే, వాటిని కడుక్కోకపోతే, పరిశుద్ధపరచుకోకపోతే మనకు తప్పకుండా శిక్ష ఉంది. అందులో ఇచ్చి కాపాడే నాదుడు ఎవడు లేడు. రేపు పాపాలను కడుక్కోండి, బాప్తిసం పొందండి, ఒప్పుకోండి, యేసుక్రీస్తుని ఒప్పుకోండి. మీరు పాప క్షమాపణ. మరొక వాక్యం కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. ఏందమ్మా? బాప్తిస్మం తీసుకుంటారా? పాపాలు గడిగేసుకోండి. పాపం పోయే మార్గం ఒకటే. కాళ్ళ రక్తం గాని, మనుషుల్లో ఉన్నటువంటి రక్తం గాని, మేకల రక్తం గాని, దేని ద్వారా పాపం పోదు. మీరు చేసే పుణ్య ధర్మాలు గాని ఏమి పాపాలను తీయలేవు. పాపం తీయబడాలంటే యేసుక్రీస్తు చెప్పిన మార్గం ఒకటే. అదేంటి ఆ మార్గం అంటే, ఎవరైనా ఒప్పుకొని, పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే, కనికరించబడి, పాపాల నుంచి విడిపించబడి, బాప్తిస్మములో నీ పాపాలనే ఈ పాత రోత జీవితం సమాధి చేయబడి నూతనంగా దేవుని యందు జన్మించే జన్మ నీ కోసం క్రీస్తు ద్వారా దేవుడు మనకు కలగజేశాడు. అందుకే పాపాలని తొలగించుకోండి. నీ పాప భారం అంతా కూడా యేసుక్రీస్తు ముందు వేయండి. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మన పాపాల నిమిత్తము సర్వ మానవుల కొరకు ఆయన చివరి బొట్టు వరకు తన రక్తాన్ని సిందించి, పరిశుద్ధమైన రక్తాన్ని సిందించింది. నీ పాపాలన్నీ నా మీద అని చెప్పి ఆయన పిలిచి మీకు బాప్తిస్మము అనే మార్గాన్ని ఏర్పాటు చేశారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప పరమాత్ముడైన తండ్రి దగ్గరికి ఎవరును చేరలేరు. కాబట్టి బాప్తిస్మం అనేది నీ పాపాలని కడుక్కునే దానికి ఒక పార్ట్. అర్థమైందా? పాపాలు పోవాలంటే పుణ్యాలు చేయాలంటారు. పుణ్యం అంటే ఏంది? పాపం పోవాలంటే పుణ్యాలు చేస్తే బాదు. యేసుని అనుసరించి ఆయన చెప్పిన బాప్తిస్మంలోనికి నువ్వు వచ్చి నీ పాపాలని కడుక్కుంటే పోతుంది. మొదటి కారణం అది. రెండో కారణం చూద్దాం. మార్కు సువార్త, దాన్ని ఎందుకు తీసుకోవాలనే దానికి మనం మాట్లాడుకుంటున్నాం.
మార్క్స్ వార్త 16 అధ్యాయం 16 రెండో కారణం. ఒకటి పాపాలు బాగొట్టుకునే దానికైతే, మరొకటి బాప్తిసం పొందినవాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, రక్షింపబడును, నమ్మని వారికి నమ్మని వానికి శిక్షింపబడును. శిక్ష విధింపబడును. ఆ నమ్మి బాప్తిసం పొందేవాడికి ఏమొస్తుందంట? రక్షణ. ఏమొస్తుందంటమ్మా? బాప్తిసం తీసుకుంటే ఏమొస్తుందంట మనకు? రక్షణ వస్తుంది. రక్షణ అంటే ఓడలో ఎక్కటం, బస్సులో ఎక్కటం. అర్థమైందా? బస్సులో ఎక్కుతారు మీరు, ఓడలో ఎక్కిన తర్వాత నేను ఇంకా పరలోకం వచ్చేసింది అనుకోకూడదు అంటాడ. బాప్తిసం తీసేసుకున్నాం, ఇక మనకు పరలోకం వచ్చేసిందంటే అనుకోకూడదు. నువ్వు ఎక్కడ ఎక్కావంటే బస్సులో ఎక్కావు, లేకపోతే ఓడలో ఎక్కావు. ఓడ అద్దరికి చేరిన దాకా ఉండాలి. బస్సు ఊర్లన్నీ దాటుకొని మన ఊరు వచ్చిన దాకా ఆగాలి. మన ఊరు ఎక్కడ? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి వెళ్తాం రేపు? పరలోకం నుంచి వచ్చాము, పరలోకానికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర నుంచి వచ్చాము, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి సంఘం అనే ఓడలోనికి మీరందరూ ఏమయ్యారు? బాప్తిసం పొందుకుంటే సంఘములో సభ్యత్వం తీసుకుని వచ్చారు. అంతేనా? రక్షణ అనే స్వాస్థ్యం. మూడు రక్షణలు మనకి కనిపిస్తారు చూడండి. ఎవరు రక్షించబడతారు? 3 4 ఉన్నాయన్న. ఒకసారి చూడండి, రోమాపత్రిక 10:9 ఎవరు రక్షించబడతారు చూద్దాం రేపు. ఫాస్ట్ గా అదేమనగా యేసు ప్రభువా అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏం చేయాలంట? మొదట మెట్టు యేసు ప్రభువా అని నీ నోటితో ఒప్పుకోవాలి. నువ్వేనయ్యా పాపుల రక్షకుడు, నువ్వేనయ్యా లోక రక్షకుడు, నువ్వేనయ్యా అని నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి. మొదటిది. సరిపోద్దా? యేసు ప్రభువా అంటే సరిపోద్దా? చెప్పండి. యేసు ప్రభు అంటే సరిపోద్దా? బయట ఉన్నారు. యేసు ప్రభు అంటే సరిపోద్దా? సరిపోద్ది. ఏం చేయాలి? ఒప్పుకున్నారు, ఓకే, సరిపోద్దా? పరలోకం వస్తుందా? రాదు. మరి ఏం చేయాలి? 13 వచ్చిన కదా మళ్ళా అదే రోమాపత్రిక 10:13. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడింది. ఇప్పుడు ఈ దగ్గర ఎవరు యేసు ప్రభువా అని ఒప్పుకుంటే రక్షించబడతారన్నారు. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మారింది. ప్రార్థన చేయ వాళ్ళు ఎవరో వాళ్ళు రక్షించబడతారా? అవన్నీ వద్దు. ఇంకా ప్రార్థన చేయవాడు ఎవరో వాడు రక్షించబడతారు. నెక్స్ట్ ఇంకొక రక్షణ ఉంది. మత్తయి సువార్త 10:22 చూడండి. ఇంకొక రక్షణ. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడు రక్షించబడతాడు. ఈ మూడిట్లు ఏది పాటిస్తాం చెప్పండి మనం? సహిస్తారా? మత్తయి సువార్త 24:13 కూడా అదే ఉంటది. చదవండి అది కూడా. అంతం వరకు సహించిన వాడెవరో వాడే రక్షించబడును. ఇప్పుడు ప్రభువాని నోట్లో ఒప్పుకుంటే రక్షించబడతామా? ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతామా? తర్వాత
నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతామా? 3. 4 అంతం వరకు సహించిన వాడెవడో వాళ్ళ. ఇప్పుడు ఎవరు ఈ 4 ఎవరు రక్షణ పొందారు చెప్పండి? అంతం వరకు సహించిన వాడెవరో వాడు రక్షణ పడతాడు. అంతం వరకు ఏం సహించాలి? నా నిమిత్తం మిమ్మల్ని జనులు నిందించి హింసించి అవమానాల పాలలా చేసినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. మీ ఫలము పరలోకంలో, ఆ పరలోకంలో సంపాదించుకోవాలి కదా. ఇవన్నీ నువ్వేమనుకోవాలంటే నీకు వస్తున్న కష్టాలైనా, బాధలైనా, అవమానాలైనా, హింసలైనా, తిట్టులైనా, ఏదైనా నీకేం కలెక్ట్ చేస్తున్నాయి పరలోకంలో? ఫలాన్ని, నీకు బహుమానాన్ని కలగజేస్తున్నాయి అక్కడ దేవుని దగ్గర. సహించుకోవాలి. నువ్వు ఏం చేయాలా? సహనము. ఏముండాలి మనకు? మనకు లేనిదే అది, మనకు లేనిదే అదే. సహించుకోలేము, భరించుకోలేము, క్షమించుకోలేము. మనకు ఉండేది అది. కాబట్టి అంతం వరకు సహించిన వారికే రక్షణ. రక్షణ అనేది ఏంటి అంటే, రక్షణ అనే స్వాస్థ్యం. స్వాస్థ్యం ఏంటి? ఆస్తి. ఏందంట? ఆస్తి దేవుడు నీ కొరకు పరలోకంలో దాచాడు, పరమందు దాచిపెట్టాడు నీకు స్వాస్థ్యాన్ని, ఆస్తిని. నా పిల్లలకి ఆస్తి ఇవ్వాలి, నా పిల్లల నిమిత్తం దీన్ని నేను అక్షయమైన ఆస్తి నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, అంతం వరకు సహించుకోవాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సేవకుల ద్వారా మీకు వస్తాయి, మీ ద్వారా సేవకులకు వస్తాయి. అన్నిటిని తట్టుకొని దేవుణ్ణి విడవకుండా, ఆయన చెప్పిన మార్గాలు మరవకుండా మనం నడిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? రక్షణ అనే స్వాస్థ్యాన్ని నీ కొరకు సిద్ధం చేస్తాడు. ఇది ఉందే కారణం. దానిని బాప్తిసం తీసుకుంటే మనకు జరిగే లాభం, మేలు ఏంటి అంటే, మొదటిది నీ పాపాలు తొలగించబడతాయి. రెండోది రక్షణ అనే స్వాస్థ్యములకు నువ్వు అర్హుడుగా ఉంటావు. మూడో కారణం ఏంటి? మూడో కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరం నీకు అనుగ్రహించబడుతుంది. దాన్ని ఎందుకు పొందాలంటే, మొదటిది నీ పాపాలను తొలగించుకునేదానికి పొందాలి, రెండోది రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందేదానికి ఉండాలి, మూడోది పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుతున్నదానికి. అపోస్తల కార్యాలు 2:38-39 వచ్చినాడు. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏం పొందుతామంట? ఎప్పుడు పొందుతాము? బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుతాము. ఏంటంట? పరిశుద్ధాత్మ అనే వరం. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అనేది మరొక పాఠం అది. కానీ పరిశుద్ధాత్మ అనే వరం. కానీ అపోస్తలునికి దేవుడు ఇచ్చింది పరిశుద్ధాత్మ అనే వరాలు ఇచ్చాడు, మనకు మాత్రము వరం ఒకటే ఇచ్చాడు. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలం మనం కావాలంటే బాప్తిసం పొంది పాపాలని కడుక్కోవాలి, బాప్తిస్మ పొంది రక్షణని స్వాస్థ్యంలో అడిగి పెట్టాలి, బాప్తిస్మ పొంది అంతం వరకు సహించుకొని రక్షించబడాలి, బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకోవాలి.
దాని కొరకే బాప్తిస్మం తీసుకోవాలి. దానిని ఎందుకు తీసుకోవాలంటే ఈ కారణాలు చెప్పాలి మీరు. ఇది కారణం. తర్వాత మూడో ప్రశ్న వస్తుంది. మూడో ప్రశ్న ఏంటమ్మా? దానిని ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? మంచి రోజులు ఏమైనా ఉన్నాయి? ముహూర్తాలు దానికి క్యాలెండర్ ఏమైనా తెప్పించి చూద్దామా? యమగండాలు ఏమన్నా ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకొని ఒకటి తీసుకుందామా? బాప్తిస్మం. లేదా డేట్లు ఏమైనా పెట్టుకుందామా? పలానా తారీఖు వచ్చిన దాకా నేను బాప్తిస్మం తీసుకోను అని ఏమన్నా ఉందా? ఉన్నాయమ్మా? దాన్ని ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం? అపోస్తలుల కార్యాలు 22:16 చదవండి. కనుక నీవు తడవ చేయట ఎందుకు లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది ఈ పాపములు కడిగి చాలు. తడవ చేయటం ఎందుకు? మిమ్మల్ని ప్రశ్న మీకే. బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న మీరు ఎందుకు తడవ చేస్తున్నారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వాస్తవమైతే మీకు మీ నిర్లక్ష్యానికి దేవుడు వేసే శిక్ష అనే పాఠం చెప్పాలి. అప్పుడు కానీ మీకు అర్థం కాదు. నిర్లక్ష్యం దేని పట్లైనా కానీ దేవుని పట్ల నిర్లక్ష్యం ఉంది మాకు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడుగానే ఏమన్నా మనకు సహాయపడుతున్నాడా? ఎన్నో ఉన్నాయి మనకు ప్రశ్నలు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు? తడవ చేయటం ఎందుకు మీరు? ఏమంటున్నాడు దేవుడు? ఆలస్యం చేయకూడదు. బాప్తిస్మంతో లేచి దేవుని పాఠాలు ఏమి తగటక ఏం చేయాలంట? బాప్తిస్మం తీసుకో, వాయిదా వెయ్యొద్దు. ఈ లోపల నీ మరణం రావచ్చు, లేకపోతే ప్రమాదం జరగచ్చు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు. నువ్వు పాపములోనే ఉండి బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే దేవుడు నిన్ను తిరిగి రాని లోకానికి మరణ కంటే అంతకంటే ఘోరమైన శిక్షలోనికి నీ ఆత్మను పడేస్తాడు. అర్థమైందా? నీ ఆత్మ పడేస్తాడు దేవుడు. తడవ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. బాప్తిస్మ కార్యక్రమం నువ్వు తీసుకున్న బాప్తిస్మం సరైందో కాదో చూసుకొని ఫాస్ట్ గా దాన్ని తీసుకున్న దానికి సిద్ధపడాలి. ఇంకొక వాక్యం, నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసుకుంటున్న వస్తూ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ అర్థం కానప్పుడు ఫిలిప్కి ఆత్మ చెప్పిందంట, నువ్వు వెళ్ళి ఆయనకు అర్థం కావట్లేదు చెప్పు, ఆయనకి ఆసక్తి ఉంది, దేవుని కోసం బతుకుతాడంటే. అప్పుడు ఆ రథం ఎక్కించుకొని నపుంసకుడు ఫిలిప్ చేత దేవుని పాఠాలు విన్నాడు. ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యాలు 8:36 ఆలస్యం. వారు త్రోవల వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము దింపమని ఆజ్ఞాపించాడు. అసలు ఫిలిప్ ఏం చెప్పాడు? సువార్త 8:12 ఏం చెప్పాడు? అదే అధ్యాయంలో. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యముల గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ ఉండగా వారు అతన్ని నమ్మి, ఇప్పుడు ఈ నపుంసకుడు కూడా ఏం చెప్పుకుంటాడు? ఫిలిప్పు గారు బోధించుంటాడా? యెరూషలేముకి వెళ్ళాలంటే రథాల్లో రోజులు పడుతుంది. సిరియా నుండి రథం మీద వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో ప్రయాణం. ఆ ప్రయాణాల్లో ఫిలిప్పు గారు కూర్చొని దేవుని వాక్యాలన్నీ చెప్పాడంట. దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు, క్రీస్తు నామాన్ని గురించి చెప్పాడు. దాంట్లో ఉన్న లోతైనటువంటి పాఠాలన్నీ నేర్పించేశాడు.
నేర్పిగానే నపంసకుడికి ఏమనిపించిందంట, అయ్యా ఇగో నీళ్ళు, ఇంక నేను బాప్తీసానికి రెడీ, నాకు బాప్తీసం ఇచ్చాడు, ఇంకా ఆలస్యమైంది, ఆటంకమైంది నాకు బాప్తీసం ఇచ్చేదానికి అనగానే నీళ్లలో బాప్తీసం తీసుకున్నాడు. ఎవరు? ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం? బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి అన్నా? ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం? ఆలస్యం లేకుండా తీసుకోవాలి, తడువు లేకుండా తీసుకోవాలి. మీరు తీసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు అయితే 3 రోజులు కూర్చుంటే 3 రోజులు వరుసగా అన్ని చెప్పేసి మేము బాప్తిస్తాలు ఇచ్చేదానికి సిద్ధమే కదా. మీరే కదా ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేస్తున్నారంటే వాయిదా వేస్తున్నారండి. వాయిదా వేస్తున్నారంటే అపవాది ఎక్కడో మిమ్మల్ని వాడి పార్టీలకి ఆహ్వానిస్తున్నాడని అర్థం. ఎవరి పార్టీలకి? కండవ కప్పించుకోండి. వాడి కండవ ఉంటది. ఎవరి కండవా? వాడి టవల్ ఉంటది, దాని మీద ఒక పురిని 2 ఎముకలు వేసి పెడతారు, డేంజర్ అని. నన్ను గెప్పించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొలసలకు రాసిన పత్రిక 1:13 ఏముంది? ఏముంది చూడండి. మరియు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అపవాది చేతిలో నుండి ప్రేమించిన తన కుమారుని యొక్క విడిపించి రాజనివాసులుగా చేసింది. ఆయన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఆ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క ఎప్పుడు చేస్తున్నాడు? ఎప్పుడు అవుతారు మీరు ఆయన ప్రేమించిన రాజ్య నివాసులుగా? బాప్తిస్మం తీసుకుంటే అవుతారు. అంతవరకు ఎవరు అధికారంలో ఉన్నారు? అపవాది మీకు బాస్. ఎవరు మీ బాస్? ఎవరు మీ బాస్ చెప్పండి? అపవాది. ఎందుకో? బాప్తిస్మం తీసుకోలేదు కనుక. ఏమ్మా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు రాజ్య నివాసులు అవుతారు, విడిపించబడతారు. ఎందుకంటే మీ పాపాలు కడగబడతాయి. దేవుడు మీరు ఒప్పుకుంటారు, యేసుక్రీస్తుని తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారు కనుక మీకు రక్షణ శ్వాసం వస్తుంది. పరిశుద్ధాత్ముడు మీకు వస్తాడు గనక, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ వరాన్ని పొందుకుంటారు కనుక, ఆయన నిరూపించుకుంటారు కనుక దేవుని పిల్లలు అవుతారు. ఆయన ఆత్మ చేత నడిపించబడితే దేవుని పిల్లలు అవుతాం. అంతవరకు మీరు మీ తండ్రి ఎవరో తెలుసా? అపవాది. మీ బాస్ వాడే, మీ పార్టీ అదే. ఏ పార్టీ? అపవాది పార్టీ. ఎప్పటి వరకు? బాప్తిస్మం తీసుకున్నదా. అందుకని త్వర పడాలి. ఏం పడాలి? తీర్థం పుచ్చుకొని రండి అని దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. రండి, నా కుమారుడైన యేసుక్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టి, ప్రాణత్యాగం చేసి, ఇన్ని చేస్తే, యేసుక్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టి ఇన్ని పనులు చేస్తే మీరు రండయ్యా అని ఆహ్వానిస్తుంటే రారా? మీరు రాకపోతే ఒక దినాన మీరు పాపంలో ఉండి మరణిస్తే భయంకరమైన శిక్ష ఉందా, ప్రమాదం ఉందా? ఏంటి ఆ ప్రమాదం అంటారా? ఏంటి ఆ ప్రమాదం? ప్రమాదం ఏందమ్మా? ఏందో చెప్పండి. ఏంది ప్రమాదం? అక్కడ ఉండే ప్రమాదం. ప్రమాదం రానంత వరకు ఎవరైనా సరే వాళ్ళని పట్టుకోలేము. ఒకడు, నేను బైక్ లో పోతా ఉంటే నెల్లూరులో టౌన్ లో అని చెప్పి పనికైతే అసలు చక్రం ఏంద్రాయుడు ఎక్కడ పడతాడు ఇది అనుకుంటా ఉన్న మనసులో పోయి డివైడర్ని కొట్టేసుకున్నాడు. చెయ్యి ఆడ ఇరిగిపోయింది.
అరుస్తున్నాడు. అంతవరకు ప్రమాదం అంటే ఏంది తెలియలే పాపం. ఎవరు చెప్పినా అనేది అన్నమాట. అదే చిన్నగా పోరా హెచ్చులోడు అంటుంటే కూడా ఆ హెచ్చులోడు పైకి వెనక్కి ముందుకి వెనక్కి బైక్ను తోలటం ఆయన ప్రమాదం పడి నా చెయ్యి పోయింది, నా చెయ్యి కావాలా అంటే వస్తుందా? ప్రభుత్వాలు మనం ఇది ఒక ప్రమాదం అయితే బస్సులో కూర్చొని బస్సులో ఆకొక్క వేసుకోబాకమ్మా అంటే కూడా బుక్కలో దోకేసి నేను బాగుంది అని చెప్పి ఆయన కిటికీ తీసింది పూసేదానికి. ఆయన పాపం కొత్తగా కాకబాలు తీసుకున్నాడు పిల్లడు. వాడు రాళ్ళు ఏరుకొని దేని పోటాలో వాడికి తెలియదు కదా, ఈ రాయి అట్ట పోతా చూద్దామని చెప్పి పక్కన కొట్టాడు ఆయన మోహన. ముందుకు పడిపోయింది, ఇప్పుడు బొక్క పడిపోయింది, అరుస్తుంది. ప్రమాదాలు ఎప్పుడు ఎట్లుంటాయి మనకి తెలియదు. బస్సు ఎక్కాము, బస్సులో కూడా సేఫ్టీ అంటే సేఫ్టీ లేదు. అది కాబట్టి ప్రమాదాలు ఎప్పుడు వస్తాయి. కానీ ఈ ప్రమాదాల గురించి మనం ఎంత బాధపడుతున్నాం. ఒక ఆవిడ అనుకుందంట, ఎవరు నన్ను ఏం చేయలేదు ఇంట్లో పోయి తలుపేసుకుంటే అనుకుని తలుపేసుకుందంట. భూమి ఇట్ట కదిలింది, ఆ స్లాబ్ కిందే దొరికిపోయింది, స్లాబ్ వచ్చి పైన పడిపోయింది. ఇంట్లో మంటం మీద బొంకుతాం, మనకి ఏం కాదనుకుంటాం. ఆ భూమి కదిలింది అనుకో, భూకంపం వచ్చిందంటే ఏమైపోద్ది? ఇల్లా ఎక్కడ కూలిపోద్ది? నేను బయటకు కూడా పరిగెత్తే ఉండదు సమయం. కాబట్టి ప్రమాదం ఎట్లుంటుందో మనకి తెలియదు, ఎప్పుడు ఏమవుతామో తెలియదు. అర్థమైందా? అనుకోకుండా అందరూ నవ్వుకుంటున్నారు, మనం కూడా నవ్వుకుంటా ఉంటాం. అనుకోకుండా గుండెలో చిన్న నొప్పి వస్తుంది, గుండె పట్టుకుంటాం, గుండె నొప్పి ఎక్కువ అయిపోతుంది. మా చచ్చిపోయేటట్టుగా ఉండే ఊపిరి తీసుకోలేకపోతాం అనుకుంటా ఉంటాం. కొంతమంది పోతారు. ఏ మార్గంలో ఏడ ప్రమాదాలు పొంచి ఉన్నాయో మనకి తెలియదు. కానీ ఈ ఆలస్యం అనేది చేయకుండా రక్షణ అనేది దేవుడు ఇప్పుడే ఇచ్చాడు మీకు. దాన్ని ఆలస్యం నిర్లక్ష్యం చేయకూడదు. నేడే రక్షణ దినం. ఎప్పుడంట? నేడే. పొందుకో, బాప్తిస్మం పొందుకో, పాపాలు కడుక్కో, రక్షణ పొందుకో, దేవుని ఆత్మను పొందుకో, దేవుని బిడ్డవో అంటాడు దేవుడు. మన మేడ అవుతున్నాడు. నేను కూడా బాప్తిస్మం పొందేలే అన్నది ఒక ఆవిడ. అమ్మ, బాప్తిస్మం అంటే ఏంటో చెప్పమ్మా అన్న. బాప్తిస్మం అంటే నీళ్ళలో పోవటమా, మునికి రావటమా అన్నది. అది అందరికీ తెలుసు. బాప్తిస్మం అంటే అదే నువ్వు నేర్చుకునేది. బాప్తిస్మం అనేది ఏందో మనం దాన్ని ఎలా తీసుకోవాలనే దగ్గర చెప్తా దీన్ని. కానీ ఇప్పుడు మీకేం చెప్తున్నానంటే అంధకార సంబంధమైన దాని నుంచి ఇప్పుడే విడిపించుకో. వాడొద్దు మనకు, వాడు పార్టీ వద్దు, అపవాది వద్దు. నీకున్న ప్రమాదాన్ని తెప్పించుకో. ఏంది ఆ ప్రమాదం అంటే? దేవుడిది ఇచ్చే ప్రమాదం ఏంటి? ఏంది ప్రమాదం అంటే అగ్ని జ్వాలల్లో నీ ఆత్మను కాల్చే పరిస్థితి. అది ఎప్పుడు దాకా ఉంటుంది? యుగ యుగాలు కాలుతా ఉంటా నువ్వు. ఎప్పుడు దాకా? యుగ యుగాలు కాలుతా ఉంటావు. చదువుకున్న ఒకసారి మనం, గుర్తుందా మీకు? ఎప్పుడు వరకు అనేది గుర్తుందా మీకు? యుగ యుగాలు. అబ్బో దేవుడు అనుకున్నాం. అర్థమైంది కదా మీకు? ఆ ప్రమాదం తెప్పించుకో. పాపం నుంచి, తీర్పుల నుంచి, అగ్ని ద్వారాల నుంచి నీ ఆత్మ కాపాడుకో. బాప్తిస్మం పొందు. ఎప్పుడు తీసుకోవాలి దాన్ని? ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం? ఎప్పుడైనా. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకుంటావు? రాజువైనా, అధికారమైనా, ఎవరైనా దేవుడు విడిచిపెట్టాడు ఆ రోజు నిన్ను అనేది గుర్తుపెట్టుకోండి.
ఒకసారి అపోస్తల కార్యాలు 16:27 కూడా చదువుతుంది. ఎప్పుడు తీసుకున్నారు దూతం? శరసాల నాయకుడు కుటుంబం రక్షించబడ్డది. 16:27. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని అందులో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూసి ఖైదీలు పారిపోయిరనుకొని ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను తనను తాను చంపుకోబోయిన. అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకొని నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడ మేమందరం ఖైదీలమందరం పారిపోవాలనేగా ఇక్కడే ఉన్నాం బిగ్గరగా చెప్పాను. అక్కడ ఏం జరిగిందంటే పౌలు శేలని కూడా వేశారు చెరసాల్లో. వీళ్ళు పాటలు పాడారు, చెరసాల బద్దలైపోయింది. ప్రార్థనలు చేశారు, పాటలు పడి ప్రార్థనలు చేస్తే చెరసాల ఏమైందంట, బద్దలైపోయింది. ఖైదీలందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి, నేను నా ఉద్యోగం పోయింది, నన్ను చంపేస్తారు వీళ్ళు అని చెప్పి ఆయన కత్తి తీశాను. పొడుచుకోబోతుంటే పౌలు అన్నారంట, మేము ఎక్కడికి వెళ్ళాలో నువ్వేం చేసుకోవద్దు అన్నాడు. అతడు దీపము తెమ్మని చెప్పి అప్పుడు పౌలు గారు నువ్వు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలుకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? రక్షణ పొందుటకు నేనేం చేయాలి ఇప్పుడు? అయ్యా మీరేదో చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, మంచిదే నేను విన్నాను, కానీ ఇప్పుడు నేనేం చేస్తే రక్షణ వస్తుంది నాకు అని అడిగాడంట. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. ఏం బోధించారంట? వాళ్ళ కుటుంబం కంతా వాక్యాన్ని చెప్పారంట. ఇదిగో దేవుడు అంటే ఇది, యేసుక్రీస్తు అంటే ఇది, పరిశుద్ధాత్ముడు అంటే ఇది, దేవదూతలు అంటే ఇల్లు, పరలోకం అంటే ఇది, అర్థమైందా? ధర్మశాస్త్రం అంటే ఇది, కొత్త నిబంధన అంటే ఇది, ఇవన్నీ చెప్పుకొని వచ్చారమ్మా. చెప్పుకొని వచ్చి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఏం జరిగిందంటాడా? వాక్యం వినేసి విశ్వాసించేసి ఏం చేశారంట? రాత్రిగా పొందేసుకున్నారు బాప్తిసం. వాక్యం విన్నారు, విశ్వాసించారు, గట్టిగా నిలబడ్డారు. మీరేడ నిలబడుతున్నారు? ఆదివారం 1 గంట వాక్యం వినాలంటే కష్టమైపోతుంది. ఈరోజు ఎంతమంది లేరు చూడండి, చాలా మంది అయిపోయారు. బాప్తిసం గురించి తెలుసుకోండి బాబు అంటే తెలుసుకునే దానికి వస్తున్నారా? ఓకే, మొత్తానికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, దాన్ని ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం అంటే, ఎప్పుడైనా సిద్ధంగా రావాలి. నువ్వు ఏం చేయాలి? మీరందరూ వచ్చి కూర్చొని నాకు బాప్తిసం కావాలి, త్వరగా మమ్మల్ని సిద్ధం చేయాలంటే నాకు వాక్యం ఎందుకు చెప్పము? వాక్యం విని మీరు బాప్తిసము తీసుకోవాలి. ఈ లోపల మనం ఏమన్నా ఇక్కడ ప్రమాదపు చెట్టు చనిపోతే మనం అక్కడ ఏం పొందుకోలేం. మీరు పొందుకున్న ఏమన్నా బాప్తిసం కరెక్ట్ అనుకుంటున్నారు కదా? ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా వినేశారు. మీరు ఎప్పుడైనా బాప్తిసము రాత్రి అయినా సరే నువ్వు వచ్చి బోధ విని బాప్తిసం తీసుకోవచ్చు. మొదటి ప్రశ్న ఏంటంటే, బాప్తిసం అనగానేమి అని చెప్పాను. బాప్తిసం అంటే ఏంటి? సమాధి చేయబట్ట, పాతి పెట్టుట, ముంచుట వచ్చేస్తుంది, అంతేనా? రెండోది ఏంటి? దాన్ని ఎందుకు తీసుకోవాలనే దాంట్లో నువ్వు బాప్తిసం తీసుకుంటే పాపాలు కడిగి వేయబడతాయి, రక్షణ స్వాస్థానికి వారసురాలు అవుతావు, పరిశుద్ధాత్మ అనే వరం నీకు వస్తుంది. తర్వాత దాంట్లో దాన్ని ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం అంటే, రేపు అనక, ఈ రోజు అనక, ఆనే కనుక ఎప్పుడైనా నువ్వు బాప్తిసం త్వరగా తీసుకోవాలి, తడవ చేయక తీసుకోవాలి. వాక్యం వినేయటమా? ఇగో నీళ్లు
బాప్తిస్మ ఇచ్చేదానికి నాకు ఆటంకం ఏంది అని చూసుకోవాలి. అంతేనా? ఓకే. ఇప్పుడు 4వదిగా దాన్ని బాప్తిస్మమును ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బాప్తిస్మం అవుతుంది. ఎట్టబడితే అటు బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం కాదు. కొంతమంది జెండా కింద దూరతారు. జెండా కింద దూరితే బాప్తిస్మం అయిపోయినట్ట. ఏమ్మా, బాప్తిస్మం అయిపోయినట్ట కాదు కదా. కాబట్టి బాప్తిస్మం కొంతమంది చిలకరింపు బాప్తిస్మాలు పొందుతారు. ఏం బాప్తిస్మం? మొహాన్ని నీళ్లు తల్లి నీకు బాప్తిస్మం అయిపోయింది పో అంటారు. కొంతమంది సిలువ వేస్తారు, మొసటి సిలువ వేసి నీకు బాప్తిస్మం అయిపోయింది అని చెప్తారు. రకరకాలు. కొంతమంది 3 బిందులు నీళ్లు పోసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్తిస్మం అయిపోయింది అంటారు. ఏ నామంలో బాప్తిస్మం పొందాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. ఆ రోజు యేసుక్రీస్తు నామం ఎందుకు ఉచ్చరించాలంటే యేసును అంగీకరించడం లేదు కాబట్టి యేసుక్రీస్తును కూడా కలిపాడు అక్కడ. వాళ్ళు ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే. యేసు ఏం చెప్పాడు? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి అన్నాడు. అంతేనా? త్రియేక దేవు నామంలోకి అనలేదు. బైబిల్ ఎలా ఉందో అలాగే పాటించాలి. త్రియేక దేవుని నామంలో పోయారంటే అది చల్లదు. జెండా కింద పోయారంటే చల్లదు. చిలకరం బాప్తిస్మం చల్లదు. చిలువు బాప్తిస్మం చల్లదు. 3 బిందెలు నీళ్లు పోసేది చల్లదు. బైబిల్ని పరిశీలిస్తే దేవుడు ఒకటి చెప్పి మనం ఇంకోటి చేసి దేవుడా అనకూడదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. అది బాప్తిస్మం. చిలకరం బాప్తిస్మం తీసుకోకూడదు. యోహాను సువార్త 3:23 చూడండి, ఎలా తీసుకోవాలి బాప్తిస్మం. ఎలా తీసుకోవాలి త్వరగా కానీ. 3:23 లేదా? సలీం దగ్గర ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండిన కనుక కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. అదే ఎక్కడ తీసుకోవాలంట? నీళ్లు విస్తారంగా ఉంది. నీళ్ళు విస్తారంగా ఉండే దగ్గర. నేల పోవాలంట? నీళ్లు విస్తారంగా ఉండే దగ్గర పోవాలి. గుర్తుపెట్టుకోండి. నీళ్ళల్లో మునగాలి. నీళ్ళల్లో మునిగి నువ్వు సమాధి చేయబడాలి. క్రీస్తులో తిరిగి లేవాలి. ఇది బాప్తిస్మం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 28, 38 చూడండి. నపుంసకుడు ఎలా తీసుకున్నాడు బాప్తిస్మం. 8:38, 39 వచనాలు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరము నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. అది ఎక్కడ దిగారంటే వాళ్ళు నేలలోనికి దిగాలమ్మా. నేలలోకి దిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసు. మీరు పొందిన బాప్తిస్మం కరెక్ట్ కాకపోతే, వాక్యానుసారమైంది కాకపోతే మరొక రెండోసారి తీసుకోవచ్చా అని అడిగారు కొంతమంది. తీసుకోవచ్చు. ఈ బాప్తిస్మం కరెక్ట్ కాదు, నా బాప్తిస్మం కరెక్ట్ కాదు, నేను తీసుకున్న బాప్తిస్మం సరైంది కాదు, దేవుడు వాక్యం ప్రకారం లేదు, తెలుసుకోకుండా తీసుకున్నా అని అంటే రెండోసారి బాప్తిస్మం తీసుకోవచ్చు. ఎక్కడ అంటే అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు గారు ఆ సంఘానికి మళ్ళా బోధ చేసి వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చదవండి.
అప్పుల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఆ, జరిగినదేమనగా ఆ, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఆ, ఎఫెసునకు వచ్చి ఆ, కొందరు శిష్యులను చూచి ఆ, మీరు విశ్వసించినప్పుడు ఆ. పరిశుద్ధాత్మను పొందితిరా పరిశుద్ధాత్మను పొందుతురా. అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని అంటే పరిశుద్ధాత్మ పాఠం అనేది వీళ్ళకి తెలియదు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం అదిగో అంటున్నాడు మీరు అలాగైతే మీకు బాప్తిసం ఎవరు ఇచ్చాడు, మీరు ఎలా తీసుకున్నారు వాక్యం తెలియకుండా? ఏమో సార్ నాకు తెలీదా. ఒక రోజు సారు పాస్టర్ గారు తెల్ల బట్టలు ఎత్తుకొని టవల్ ఎత్తుకొని వచ్చి అన్నాడు. అంతే సార్ పోయాము, నీళ్ళల్లో ముంచాడు, వచ్చేసాము. బాప్తిసం అయిందా? నీకు తెలియకుండా దేవుని రాజ్యాన్ని గురించి, క్రీస్తు నామాన్ని గురించి పాఠాలు నీకు తెలుసుకోకుండా నువ్వు తీసుకున్న బాప్తిస్మము కలదు. యేసుక్రీస్తు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మలు ఎవరో తెలియదు, దేవదూతలు ఎక్కడో ఏంటో తెలియదు, అపవాది ఎవరో తెలియదు. అర్థమైందా? మానవుడు అంటే ఏందో తెలియదు, మానవుడు ఎక్కడ పడిపోయాడు తెలియదు. ఇవన్నీ తెలియకుండా నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఆ బాప్తిస్మం వాక్యానుసారంగా చెల్లదు. అప్పుడు వాళ్ళకి ఏం చేశాడు, మరలా వాళ్ళకి ఆ పాఠం బోధించి చెప్పి మరలా బాప్తిస్మం ఇచ్చాడు వాళ్ళకి. చూడా, మీరు అంటారు బాప్తిస్మం ఒక్కటే కదన్నా, ఇంకోటి తీసుకోకూడదు కదా అంటే ఒకటే, కానీ ఆ ఒక్కటి నువ్వు సరైనది తీసుకోవాలా. సరికాది తీసుకుని కరెక్టే అనుకుంటే అట్ట. కరెక్ట్ అయిన బాప్తిస్మం తీసుకో, సరి చేసుకో. అది అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. ఎలా బాప్తిస్మం తీసుకోవాలంటే స్థానమైన నీళ్లుండే చోటుకి వెళ్ళి ఇవన్నీ తెలుసుకొని, దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకొని స్పర్శించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం తీసుకోవాలి. చాలా మంది, కొంతమంది యెహోవా సాక్షులు అయిపోయినారు. మాకు యెహోవా దేవుడు, ఇంకెవరు లేరు, ఆయనే మాకు అని యెహోవా సాక్షుల సంఘం ఒకటి పెట్టుకున్నారు. అది కూడా తప్పే. కొంతమంది యేసు ఒక్కడే దేవుడు, యేసే మాకు రక్షకుడు, యేసు సంఘం మాదని పెట్టుకున్నారు. అది కూడా తప్పే. మాకు పరిశుద్ధాత్ముడు తప్ప ఇంకేమొద్దు మాకు అనే సంఘాలు ఉన్నాయి. అది కూడా తప్పే. వాస్తవం అయితే, నిజమైతే తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలి. సంఘం అంటే అదే. ముగ్గురు నొప్పుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నావు, ముగ్గురు నొప్పుకొని పరలోకానికి వెళ్ళాలి. ముగ్గురిని. కాబట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిస్మం తీసుకోవాలి. అంటే ముగ్గురు పాత్రలు ఉన్నాయి అక్కడ. మనం విన్నాం కదా ఎవరెవరు ఏ పాత్ర చేశారనేది. అది ఎవరు తీసేదానికి లేదు. అది ముగ్గురు ఒప్పుకుంటేనే సంఘం. అది మేము యెహోవా సాక్షులం, యెహోవా ఒక్కడంటే కుదరదు. లేదు యేసుక్రీస్తు ఒక్కడే అంటే అది కుదరదు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే అంటే కూడా కుదరదు. ముగ్గురిని ఒప్పుకొని నువ్వు నీ జీవితంలో నడవాలి. ఓకేనా? అది ఇంకా ఎలా తీసుకోవాలి కూడా అయిపోయింది. లాస్ట్ చివరిది ఐదోది ఏంటంటే, చిన్న పిల్లలకి బాప్తిస్మం అవసరమా? చిన్నపిల్లలకు బాప్తిస్మం చేస్తా ఉన్నారు చాలా మంది పిల్లకాయలు. చిన్న పిల్లల్లో ఏమైనా పాపాలు ఉన్నాయా? పాపం చేస్తారా? పాపం అంటే ఏంటో తెలుసా వాళ్ళకి? చిన్నపిల్లలకి తెలుసా పాపం అంటే ఇదేనే? పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఏంది నాన్న? ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే ఏంది తెలుసు వాళ్ళకే? ఎప్పుడు పాపం చేసేది మనిషి అంటే యవ్వనస్తుడిగా మారాలి. యవ్వనస్తులు తప్పకుండా వెళ్ళిపోతారు. యవ్వనులు వీళ్ళేందు కొంతమంది జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, ఆ పాపం ఉంది, మీ ముత్తాత పాపం, మీ ముత్తాత చేసినవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు, మీ అమ్మ చేసినవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు, మీ నాయన చేసినవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు అని అంటుంటారు చాలా మంది. జన్మ పాపం, కర్మ పాపం.
జన్మ పాపం ఉందా అంటే నీ బొంద ఉంది అని చెప్పాల. ఎందుకంటే జన్మ పాపం ఉందంటే దేవుడు ఏమన్నాడు తెలుసు, నరుడిని దేవుడు యెహోవా యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులు అంటే పాపులుగా పుట్టించాడు అని చెప్పాడు ఎక్కడన్నా? పాపుని ఇస్తున్నానయా నీక అన్నాడా? గర్భ బహుమాన్ని ఇస్తున్నాను అన్నాడు దేవుడా? ఒకవేళ పాపినే ఇచ్చాడు అనుకున్నాం, అప్పుడు మనం ఎలా ముద్దు పెట్టుకోలేదు బిడ్డని? నాకు దేవుడు పాపిని ఇచ్చాడు అని ముద్దు పెట్టుకుంటారా? కాదు కదా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అంటే బహుమానాన్ని పాపం ఏం చేస్తాడు దేవుడు నీకు? ఊరికే చెప్తున్నా, జన్మ పాపం అనేది చాలా మాట్లాడుకోవాలని విషయం ఉంటుంది, అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో పాపాలు లేవు గనక ఒకవేళ చిన్న పిల్లలు మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు లేదు, పాపం అంటే ఏందో తెలియదు. అందుకే యేసుక్రీస్తు కూడా చాలా సార్లు ఏం చెప్పాడు తెలుసా? మరి పరిశుద్ధాత్మ ద్వారా ఒక బోధని పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2:3 ఏమంటున్నాడు? జన్మించిన శిశువులను కొత్తగా జన్మించిన శిశువు వలెను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలు. ఏమంటున్నాడు ఆయన? కొత్తగా జన్మించిన శిశువు వలె అంటే చిన్న బిడ్డల వలె మనం అంటున్నాడు. ఒకవేళ ఆ చిన్న బిడ్డల్లో ఏదైనా లోపం ఉంటే మనం అక్కడ అనకూడదు కదా, ఆయన మీరేంట్రా శిశువులు అయ్యేది అనకూడదు కదా. అన్నాడు అంటే చిన్న పిల్లల్లో శిశువు దశలో ఉండే వల్ల లోపాలు లేవు. కొత్తగా జన్మించిన వాళ్ళు ఏం లేదంట, కల్మషం లేదు. పిల్లల్లో కల్మషం ఉందా? పొట్టుల్లో గాని పగలు గాని పాపాలు గాని పిల్లల్లో ఉండవు. కాబట్టి చిన్న పిల్లలకి బాప్తిస్మం అనేది ఇప్పుడు అవసరమా వద్దా? వద్దు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. త్వరగా కానివ్వండి, ముగించుకున్నది. మీరు 18:3 మత్తయి సువార్త. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయం. అంటే చిన్న బిడ్డలు అయిపోతే పరలోక రాజ్యం వస్తుందా మనకంటే? అంతే. అది చిన్న బిడ్డలు అయిపోవటం అంటే చిన్న బిడ్డలు అయిపోమని కాదు అర్థం. చిన్న బిడ్డలకు ఎలాంటి మనసు ఉంటుందో, ఎలాంటి స్వభావం ఉంటుందో, ఎలాంటి లక్షణాలు ఉంటాయో మీరు గుర్తించండి. వాళ్ళ కల్మషం ఉండదు కదా, అలాంటి మారు మనసు మీకు ఉండాలి అనే అని అర్థం. అంటే చిన్న బిడ్డల్లో తప్పులు ఉంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే చిన్న బిడ్డల్లో పాపులు గనక వాళ్ళని మీరు ఉంటే పరలోకం లేదని చెప్పాలి. చిన్న బిడ్డల వల్ల మీరు మారండి అన్నారంటే చిన్న పిల్లల్లో ఏం తప్పులు లేవు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొక్కకు తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. చిన్నపిల్లలకే పరలోకము అంటే చిన్నపిల్లలు చనిపోతే పరలోకానికి డైరెక్ట్ వెళ్ళిపోతారు. వాళ్ళలో ఏ తప్పులు ఏ పాపాలు లేవు, ఏ పగలు కుట్రలు ఏముండవు, కలమసం ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలకి బాప్తిస్మం అవసరమా? బాప్తిస్మం పొందితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. త్వరగా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీ అందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు గనక ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరినీ ఎవరిని ధరించుకున్నామంట? క్రీస్తుని.
అంటే ఏ తప్పులు ఉండకూడదు, ఏ కలమోషం ఉండదు. క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎలాంటి లక్షణాలు కలిగినోడు? క్రీస్తు మనసు ఏంటి? ఆయన లక్షణాలు ఏంటి? ఆయన గుణాలు ఏంటి? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన స్వభావం ఏంటి? ఇవన్నీ మనకి రావాలి. చిన్నపిల్లలకి అందరికీ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఆటోమేటిక్ ఏ తప్పులు ఉండవు. ఆయన అందుకే అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలుగుతారా అన్నాడు. అందుకని యేసుక్రీస్తుని ధరించుకొని మనం నడవాలి. చిన్నపిల్లలు పరలోక రాజ్యానికి వారసులు. మరి ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే యుక్త వయస్సు వచ్చిన తర్వాత. యుక్త వయసు అంటే యవ్వన కాలం వచ్చిన తర్వాత తప్పులు చేస్తారు అందరూ. ఏం మాట్లాడతారో తెలీదు, ఎన్ని అబద్ధాలు చెప్తారో తెలీదు, ఎవరిని మోసం చేస్తారో తెలీదు. యవ్వన కాలంలో వాళ్ళ ఇష్టం, ఇదేంది చెప్పేది నా ఇష్టం అని ఆయన ఇష్టం వచ్చింది తింటారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు. ఎవ్వరేమనకూడదు. యవ్వన కాలంలో యవ్వనస్తులు వెళ్ళిపోతారు అన్నారు. అంటే తప్పులు ఏడ జరుగుతుంది, ఎప్పుడు చేస్తారు మనిషి అంటే పిల్లలు అప్పుడు కాదు, ఎప్పుడు చేసేది యవ్వన కాలంలో. మళ్ళా యవ్వనస్తులు రక్షించబడేదానికి ఎవరు కారణం అంటే చెప్పండి. యవ్వనస్తులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యము చేత. వాళ్ళ వాక్యమే వాళ్ళని సరి చేస్తారు తప్ప లోకములు ఎవరు సరి చేయలేరు. అందుకని పిల్లల్ని తీసుకొని వచ్చి వాక్యం దగ్గర కూర్చోబెట్టండి. వాళ్ళ మాట వినటం లేదు, అట్టి వినటం లేదు అనగాకండి. వాక్యం చేత సరి చేసుకున్నారు తప్ప ఎవ్వరు సరి చేయలేరు. ఎవరు చెప్పినా, ఎవరు భయపెట్టినా ఒక రోజు అట్టా ఉంటారు, మూడో రోజు మళ్ళా యథాపదం. కాబట్టి పిల్లలు యవ్వనస్తులు వాక్యం చేత సరి చేసుకుంటారు. కాబట్టి పిల్లల్ని వాక్యంలోని పెంచడం. అర్థమైందా? అందుకని చిన్న పిల్లలకు బాప్తిస్మము అవసరము లేదు. కాబట్టి బాప్తిస్మము అనగానేమి అనగానే చెప్పండి. బాప్తిస్మం అంటే ఏంటి? ముంచుట, ఉల్టా పల్టా చేయబడుతుంది. ఎట్ట అని చెప్పి అట్టే చెప్పాలి. సమాధి చేయుట. ఏదన్నా తీసుకుంటే తోక ఒక దగ్గర, తలకాయ ఒక దగ్గర పెట్టకూడదు. ఏం చేయాలంటే సమాధి చేయబడుట, పాతి పెట్టబడుట, ముంచుట. ఏందది? బాప్తిస్మం అంటే దేంట్లో ముంచాలి, దేంట్లో యేసుక్రీస్తు మరణ సమాధి జీవ పునరుద్ధానాల గురించి. అది దాంట్లో పాలు పొందిన వారిని బాప్తిస్మం తీసుకుంటే అని అర్థం. రెండోది, దాన్ని ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? మన పాపాలని కడిగి వేసుకునే దాని కొరకు. రెండోది, రక్షణ అని స్వాస్థ్యం పొందేదాని కొరకు. రక్షించబడేది ఎవరు? బాప్తిస్మం తీసుకున్న సరిపోద్దా? అంతం వరకు ఎవరో వాళ్ళు అన్నాం. తర్వాత మూడోది, బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మని వరం కావాలి. ఎందుకు కావాలంటే అందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడతారు. వాళ్ళందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం. దేవుని పిల్లలు మనం కావాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం అవసరం. అంతవరకు మనము అపవాది పార్టీ. అపవాది మీకు తండ్రి. అపవాది పార్టీలో మీరు ఉన్నారు. వాడు కండవను కప్పుకున్నారు, వాడు తీర్థం పుంచుకున్నారు. అర్థమైందా? అంతవరకు. దాంట్లో నుంచి విడిపించబడాలంటే బాప్తిస్మం ఒక్కటే మార్గం. తర్వాత మూడోది, ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం? తడువు చేయకుండా దేవుడు ఇచ్చినప్పుడే తొందరపడి తీసుకోవాలి బాప్తిస్మం. ఎన్నో ఎప్పుడు మన మరణం మనకు తెలియదు, ఎప్పుడు పోతామో ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అంతం వస్తుందో కూడా తెలియదు. కాబట్టి తొందరపడాలి. నాలుగోది, దాన్ని ఎలా తీసుకోవాలి? మెయిన్ పాయింట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో విస్తారమైన నీళ్లు ఉన్న చోట తీసుకోవాలి.
మనిషి మునిగేటట్టుగా ఉండాలి కదా. కొంతమంది సముద్రంలోకి తీసుకొని అలస్తా ఉందో చూడండి అనేది అక్కడ ఆ అలం వచ్చి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇసుకలో ముడిచిపెట్టి పైకి లేకపోయింది వరుస ఇసుకలో ముంచేది ఆ పాస్టర్ ఇసుక అంతా అంటే వేసుకొని వచ్చేది ఇసుక. నేను తీసుకోవే ఒక కొంతమందిని ఆటలో ఏం చేస్తారు ఈ పాస్టర్ చూద్దామని అక్కడ పోయిన తర్వాత సముద్రము అలా వస్తుందో చూడండి 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 అని దాని కళ్ళు మూసుకోండేది వచ్చేసి సార్ అనగా ముంచే లేకపోయి అలా వెళ్ళిపోయేది ఈ ఇసుకలో ముంచేసి లేకపోయింది. అయిపోయింది బాప్తీసం పోయింది. సగం మునిగే సగం మునగపోయింది. సార్ సగం మునగలేదు సార్ అంటే ఆడది మునిగేసారా పోయేమే అనేది మళ్ళా అదే బాప్తీసం. విస్తారమైన నీళ్లు ఉన్నాయి కానీ మనిషి మునగలే. సార్ కొంచెం లోతుకు బాండి సార్ అంటే అమ్మో నాకు భయం అని ఆయన లోతుకు పోతే భయమే. ఎందుకంటే ఈ ఊరు ఎక్కడ ఏముంటాయో తెలియదు, చనిపోతారని భయం. అందుకని సముద్రంలో మాత్రమే ఏం లేదు. సగం మునిగే బాప్తీసం ఏం లేదు, సగం సగం మునిగేది వద్దు. ఓకే, తర్వాత విస్తారమైన నీళ్ళల్లో ఉండాలి. చిలకరించి బాప్తీసాలు అవి ఉండకూడదు, బైబిల్ ప్రకారంగా ఉండాలి. ఓకేనా. తర్వాత చిన్నపిల్లలకి బాప్తీసం అవసరం అంటే అవసరం లేదు. ఎప్పుడు అవసరం అంటే వాళ్ళు ఎక్కువ వయసు వచ్చిన తర్వాత పాపం అంటే ఏంది, ఆ పాపాలు అంటే ఏంది తెలిసిన తర్వాత ఇవ్వాలన్నమాట. తర్వాత అందులో బాప్తీసం తీసుకుంటాం. మనం కూడా ఏమైపోతాం అంటే క్రీస్తుని ధరించుకుంటాం. క్రీస్తుని ధరించుకున్న తర్వాత యేసుక్రీస్తు కూడా బాప్తీసం పొందాడు. ఎవరు పొందారు? యేసుక్రీస్తు కూడా పొందాడు బాప్తీసం. ఆయన అన్నాడు నీళ్ళల్లో పొందేది కాదు కానీ నేను పొందబోయే ఇంకో బాప్తీసం ఉందంట. అదేంటి? శ్రమల బాప్తిస్మం. అదేంటి? అది పొందుతారు. మీరు పొందుతారా? నా గిన్నెలు అది మీరు తాగుతారా అన్నాడు ఆయన. తాగాలి. ఇప్పుడు ఎందుకు తాగాలి? బాప్తిస్మం తీసుకున్నాం, బస్సులో జాలీగా పోతాం అనుకుంటారా? రక్షణ అయిన బస్సు వచ్చింది ఎక్కి హాయిగా పోతాం అంటే కుదరదు. ఏం చేయాలి? సంఘంకి వచ్చిన తర్వాత శ్రమలో పడాలి. అంతవరకు సహించేది ఏంటంటే అదే. ఏం శ్రమ పడ్డాలి దేవుని కోసం చెప్పండి? దేవుని కొరకు మేము పలానా శ్రమ పడ్డాం, పలానా త్యాగం చేస్తామని చెప్పండి. దేవుని దగ్గరికి ఏమి చేయ ఎవరెవరి కోసం పడతారు? ఎవరి కొరకు పడతారు చెప్పండి? శ్రమలో మీ కుటుంబంలో మీ ఆయన కొరకు పడతారు, మీ పిల్లల కోసం పడతారు, మీ ఆయన మీ కోసం పడతాడు, మీ బంధువుల కోసం పడతారు. పడతాలు వేస్తా పోయి పెళ్లికి పోయి వస్తారు. పడతాలు వేస్తే దేవుడి దగ్గరికి రాదు. ఏంది దేవుడు? ఇలా ఉంటే దేవుడు ఎలా పరలోకం ఇచ్చేది? నేను పొందవే బాప్తిసం ఇంకోటి ఉందంటే ఆ బాప్తిసం ఏందో తెలుసా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చేది. నేను బాప్తిసం పొందుకున్న దేవుని కుమార్తెని, దేవుని కుమారుణ్ణి, నేను కూడా వెళ్ళి దేవుని పని చేయాలి. సంఘం అంతా కలిసి దేవుని కుటుంబం అంటే ఇది. దేవుని కుటుంబం అయిన తర్వాత దేవుని కుటుంబానికి లోటుపాట్లు ఏమున్నాయో చూడాలి. మన కుటుంబాన్ని మనం చూసుకోవటం లేదా? సంఘం అనేది ఎలా నడుస్తుంది? ఒకరి చేతితో నడుస్తుందా? అందరం కలిసి నడిపించాలి, సహకరించాలి. శ్రమ పడైనా సరే దేవుడి పని ముందు, దేవుని పని పోకూడదు. దేవుని కోసం ముందుకు రావాలి. అమ్మ నేను మాత్రం చేయను, నాకు ఎందుకు వచ్చిన బాధ దానుకోకూడదు. రేపు దేవుడు పరలోకం వీడు. బాధ్యత నాది, బాధ్యత అనేది మీకు ఉండాలి. చిమ్మావు, పట్టాలు వేసావు, లేకపోతే చేపలు ఏదో చేసావు ప్రార్థన ఫలం దగ్గర నేను కూడా పోతే అక్కడ ఏదో ఒక పని దేవుని కోసం చేస్తాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాం. వెళ్ళాలి. ఒక ఆత్మ నా ద్వారా కూడా రక్షించబడుతుంది. అది కలిసిపోతేనే కదా దేవుని పని జరుగుతుంది. ఆయన చేసుకుంటాం. మాకెందుకంటే ఎటు జరుగుతుంది?